కళింగ 2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయింది సినిమా. నేనైతే ప్రీమియర్ షోకి వెడ్నెస్డేనే వెళ్ళా. ఇక ఈ రోజు సాటర్డే. ఈ గ్యాప్లో మీలో ఎవరైనా ఈ సినిమాని చూసేసిన వారు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక సినిమాని నేను చూడడానికి కారణం ఏంటంటే ట్రైలర్లో చూపించిన ఆ చిన్న పాప తన చెవిని తనే కట్ చేసేసుకొని తినేసే సీన్ వలన. ఇక అది చూసిన వెంటనే అఫీషియల్ రిలీజ్ కంటే ముందు ప్రీమియర్ షో కనిపిస్తే వెళ్ళా. ఇక నేను రివ్యూ ఇవ్వడం వల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనుకుని ఓటీటీ వరకు ఆగి అప్పుడు ఇద్దామని వెయిట్ చేశా. కానీ ప్రీవియస్ రివ్యూస్లో కళింగ అని మీ కమెంట్స్ చూసి ఇచ్చేస్తున్నా. ఇక ఎలా అనిపించిందంటే స్టార్టింగ్ 5 minutesలో యానిమేషన్లో చెప్పేసే గాడెస్ స్టోరీ, ఆ తర్వాత 10 minutes పాతకాలంలో వచ్చే సీన్స్, ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో ఏఐతో జనరేట్ చేసిన 5 minutes యానిమేషన్ స్టోరీ, ఇంకా క్లైమాక్స్ 10 minutes. ఇలా ఓవరాల్గా ఒక అరగంట తప్పిస్తే ఇక మిగతా సినిమా అంతా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది విత్ రొటీన్ ఎలిమెంట్స్తో. సింపుల్గా చెప్పాలంటే సినిమాలోని టెక్నికల్ వాల్యూస్, ఇంకా ఇలా తీద్దాం అనుకున్న స్టోరీ టెల్లింగ్ అండ్ రిచ్ విజువల్స్ని చూసి ఎంత బాగా తీసే పొటెన్షియల్ ఉండి కూడా ఇలా రొటీన్గా తీసారేంటి అనేలా ఉంది. నాకైతే నచ్చలేదండి. చూపించగలిగి ఎంటర్టైన్ చేయగలిగే మెయిన్ కాన్సెప్ట్ని చాలా తక్కువసేపు చూపించి లాజిక్స్ మిస్ అయ్యేలా రొటీన్ సీన్స్ని చాలా ఎక్కువసేపు చూపించారు. ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. టుంబడ్ అండ్ కాంతారా స్టైల్లో తీద్దామని ట్రై చేశారు, బట్ ఆ మెయిన్ పాయింట్ లిమిటెడ్గా ఉంది. మిగతాదంతా రొటీన్కే రొటీన్. క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో ఇంకా క్లియర్గా చెప్తా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ డిస్టర్బింగ్ హారర్ సీన్స్ 1-2 ఉంటాయి, అవి పర్లేదు అనుకుంటే మిగతా సినిమాలో విజువల్గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కళింగ అనే ఊర్లో లింగ అలియాస్ హీరో ధ్రువవాయి గారు హీరోయిన్తో ప్రేమలో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల తెలియక అసురపక్షి ఉండే చోటికి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, దానికి విలన్ ఇంటర్ఫియరెన్స్ ఏముంది, అసలు ఈ అసురపక్షి ఎవరు, మనుషుల్ని చంపి తినేయడం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో కమ్ డైరెక్టర్ ధ్రువవాయి గారు డిజైన్ చేసిన కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. లైక్ కొన్ని నైట్ టైం వచ్చే హారర్ సీన్స్, అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ ఫ్లోలో స్టోరీ టెల్లింగ్ ఇలా ఉండాలి, ఇలా కొన్ని ఎలిమెంట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. టెక్నికల్ వాల్యూస్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. బిగ్ స్క్రీన్ మీద ఆ సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. నేనైనా నన్ను మరిచానా అనే లవ్ సాంగ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. యాక్టింగ్ వైజ్ అయితే హీరోయిన్ లక్ష్మణ్ మేసాల అండ్ మిగతా వాళ్ళు బాగానే చేశారు. హీరో గారి యాక్టింగ్ బాగానే ఉంది, కానీ డబ్బింగ్ మీద లిప్సింక్ అయ్యేలా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది. మైనస్ పాయింట్స్, ఇంకా అదే హీరో ఇంట్రొడక్షన్ సీన్, అదే విలన్ ఇంట్రొడక్షన్, ఆ విలన్కి ఒక కొడుకు హీరోయిన్ మీద కన్నేయడం, ఎగ్జిక్యూషన్ చాలా రొటీన్గా ఫాల్టీగా ఉంది గైస్. హీరో లుక్ వైజ్ కొంచెం కన్నడ మూవీ హీరో దర్శన్లా ఉన్నారు. డైలాగ్ డెలివరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలని నా ఒపీనియన్. సినిమాలో ఏదో ఉన్నట్టు చూపెడుతూ వెళ్తుంది, అలా ఏదో ఉంది అనుకుంటూనే అసలు ఏమీ ఉండదు మధ్యలో, మళ్ళీ లాస్ట్లో టచ్ చేస్తారు. హీరో ఎంట్రన్స్ కావాలనే ఫైట్తో పెట్టారు, అది కూడా ఇంప్రెసివ్గా లేదు. లవ్ ట్రాక్ ఇంకా రొటీన్. విలన్ ఇంట్రొడక్షన్ సీన్ అంతేం భయపడదు, ఇమ్మెచ్యూర్ డైరెక్షన్లో అనిపించింది. ఆడుగాలు నరేన్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. స్మూత్నెస్ లేని లో ఫ్రేమ్ షాట్స్ చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో గుహలోకి వెళ్ళే సీన్లో అలా వెళ్తూనే ఉంటారు, కానీ ఏం జరగదు. అంతసేపు ఫస్ట్ హాఫ్ని ఎందుకు నడిపారనే విషయానికి జస్ట్ హీరో ఫ్రెండ్తో ఒక 2 డైలాగ్స్తో ఎంత తెలివైన వాడురా అంటూ గుహలో తేల్చేస్తారు. దీనికి తోడు సడన్గా అక్కడ విలన్ కొడుకు ప్రత్యక్షం అవడం, అప్పటి వరకు ఆ అసురపక్షి కాస్ట్యూమ్ బాగుందని అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే రివీల్ అవుతుంది ఫుల్ గెటప్, ఇక ఆ లుక్ కూడా ఆర్టిఫిషియల్గానే అనిపించింది. ఇక మాయాద్వీపం ఒంటికన్నా రాక్షసుడిలా అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే అనుకున్న కాన్సెప్ట్, చెప్దాం అనుకున్న స్టోరీ టెల్లింగ్ రెండు హైలైట్గానే ఉన్నాయి, కానీ అసలు డ్రామా నడపాల్సిన సినిమా అంతా కూడా రొటీన్ ఎలిమెంట్స్తోనే బోరింగ్గా నింపారు. గుడ్ కాన్సెప్ట్ బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.